చూడండి ఎలా కాలుస్తున్నాయో, తాటికాయలు ఎలా కాలుతున్నాయో. అన్నెందుకు అనుకుంటున్నారా? తాటికాయలు ఏరు పెట్టాను, బాగుండాయి, నా పక్కన ఇంటి పక్కన ఉండే చెట్టుకు పడ్డాయి అని చెప్పంగానే మా ఆయన కాల్చిపెట్టు, నేను కూడా వస్తాను తినడానికి అని చెప్పాడు. అందుకే 4 కాయలు కాలుస్తున్నాను. చూడండి తాటిపండు కాలుతుంటే దాంట్లో నుంచి రసం ఎలా బయటకు వస్తుందో. ఏం టేస్ట్, గుమ్మగుమ్మలాడిపోతుంది కాలుస్తుంటేనే. చూడండి ఎట్లా కాలుతున్నాయో. తాటిపండు అక్కడ కాలుతుంటేనే ఇక్కడికి వస్తుంది, మంచి సువాసన వస్తుంది. మీలో ఎంతమంది ఇట్లా తాటిపండ్లు కాల్చుకొని తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పొగకి పొయ్యి మీద ఉండలేకపోతున్నాను, కానీ తాటిపండు కాలుతుంటే సువాసన ఏమొస్తుంది. ఇట్లా చూడండి ఆ రసం ఎలా వస్తుందో బయటికి. చూడండి ఎట్లా ఉందో, చూడండి ఎలా వస్తుందో. కాయ అదే నిర్రిస్తుంది, కాలుస్తుంటే అదే అట్లా చీల్చుకున్నట్టుగా బద్దలుగా నిర్రిచ్చి రసం బయటకు వస్తుంది. తాటిపండ్లు బాగా కాల్చేసాను, కాలిపోయినాయి, ఇంక తీసుకొని తినడమే. తాటిపండు కాల్చుకున్నాక శుభ్రంగా ఇలా గుడ్డతో తుడుచుకోవాలా. బూడిద ఈ కొంచెం అంతా ఉంటుంది మసి, అంతా తుడిచేసుకొని శుభ్రంగా తీసుకుంటున్నాను. చేతులు కాలిపోతున్నాయి, స్మెల్ చూస్తే గుమగుమ వస్తుంది. మీలో ఎంతమంది ఇట్లా తాటిపండు కాల్చుకొని తిన్నారు చెప్పండి. మేమైతే చిన్నప్పుడు ఇలాగే తాటిపండ్లు కాల్చుకొని తినేవాళ్ళమే. తింటుంటే చాలా బాగుంది, తియ్యగా ఉంది, చక్కెర అన్నట్టుందండి, తియ్యగా.